గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. మరి ఈరోజు మీకు ఎలా ఉంది? ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలా ఉంది మీకు ఒకసారి ఊహించండి. చాలా బాగుందా? చాలా బాగుంది అంటే మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? సానుకూలంగా ఉన్నాయని అర్థం. అంటే ఉదయం లేచినప్పటి నుంచి మీరు ప్రతి విషయం గురించి సానుకూలంగా ఆలోచిస్తున్నారని అర్థం. మరి అదే ఇబ్బందికరంగా ఉన్నాయా అంటే మీరు ప్రతికూలంగా ఆలోచిస్తున్నట్టు లెక్క. ఇది ప్రతిరోజు మనము చూసుకోవాలి. మరి మనము ఎవరెవరితోటైతే కలుస్తామో, ఎవరెవరితోటైతే ఫోన్లలో మాట్లాడుతున్నామో, మరి ఎటువంటి విషయాల గురించి ఎక్కువగా మనం చర్చ చేస్తున్నాము? ప్రతికూల విషయాలా లేకుంటే సానుకూల విషయాలా అనేది ఒకసారి గమనించుకోవాలి. దాంతో ప్రతికూల విషయాలే గిట్ట అయితే నెక్స్ట్ ఫోన్ కానీ నెక్స్ట్ పనులు అన్నీ మనకేమవుతాయి? ప్రతికూలంగానే ఉంటాయి. ఒకసారి మనం అది గమనిస్తే ఏమవుతుందంటే దాంట్లోంచి మనం వెంటనే బయటికి రావచ్చు. ఒక మధ్యాహ్నం కల్లా ఏదో ప్రతికూలత ఎదురవుతుంది, మన నోట్లోంచి అటువంటి మాటలే వస్తున్నాయి, ఎదుటివారి నుంచి కూడా మనకు అవే మాటలు వస్తున్నాయి, అలాంటి వ్యక్తులే మనకు కలుస్తున్నారు అని అనుకున్నప్పుడు మనం వెంటనే దానిలోంచి మనము బయటికి రావచ్చు అనమాట. ఎలా మరిది ఏం చేయాలి? వెంటనే మనకి ఇష్టమైనవి ఏమేమి విషయాలు ఒకసారి అన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. అలా మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో వెంటనే మన ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవుతుంది. చేంజ్ అయ్యి మళ్ళీ మనకు మంచి అనేది జరుగుతుంది. ఏదో మార్నింగ్ మనం ఒక షాప్ దగ్గరికి వెళ్ళాము, అక్కడ ఏదో చిన్న గొడవలాగా జరిగింది అనుకోండి, వెంటనే మనము అనుకోవాలి మన భావనలు ప్రతికూలంగా ఉన్నాయి కనుకనే ఆ ఎదుటి వాళ్ళు అలా స్పందిస్తున్నారని మనం తెలుసుకోవాలి. సో అక్కడ మనం కొంచెం సమయం మనం పాటించి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక్కసారి మన ఫ్రీక్వెన్సీని మళ్ళీ కొంత మార్చుకొని మళ్ళీ ప్రేమతత్వంలోనికి వెళ్ళినచో మనకు ఆ పనులన్నీ జరిగిపోతాయి. ఇది బాగా గుర్తుంచుకోవాలి. అయినా కానీ కొందరు ఎప్పుడు ఒక బాధలో ఉంటారు. అంటే కొన్ని తీరని బాధలు కూడా ఉంటాయి. ఆ బాధల నుంచి ఎలా బయటికి రావాలని ఆలోచిస్తుంటారు. వాళ్ళకు రావాలని ఉంది కానీ రాలేకపోతున్నారు. ఒక్కటే మరి దానికి ఒకటే ఒక మార్గం. రాలేకపోతున్నాము, అసలే ఆలోచనలు కూడా చేయలేకపోతున్నాము అంటే ఖచ్చితంగా వాళ్ళు ధ్యానం చేయాల్సింది. ధ్యాన సాధన చేస్తూ ఉంటే మన యొక్క మనసు అనేది నియంత్రిత స్థాయికి వచ్చేసి ఆ ఆలోచనలు అనేటివి మారుతాయి. తర్వాత అసలు ఆ బాధ అనేది ఎందుకు వచ్చింది ఫస్ట్ కనుక్కోవాలి. మన వల్ల వచ్చిందా ఏంటి? ఏం విషయము? ఎవరి గురించి మనం బాధపడుతున్నాము? ఒకసారి మనం అంతా క్యాలిక్యులేట్ చేసుకొని మరి నిజంగా దానికి బాధపడాలా అనేది ఆలోచించుకున్న తర్వాత మనం ఒక నిర్ణయానికి రావాలి. తర్వాత ఫ్రెండ్స్, ఈ ప్రతికూల భావనలు కూడా ఎక్కువగా మన నోటి నుంచి ఘోరము, అసహ్యము ఇలాంటి పదాలను మనము మన డిక్షనరీలోంచి తీసేయాలి. తీసేస్తే ఏమవుతుంది? మనకి ఎక్కువ అంతా మంచి జరుగుతుంది అన్నమాట. ఒకసారి మనం కోపంతో ఉన్నాము, కోపమైన మాటలు మాట్లాడుతున్నాము అంటే దాన్ని మనము తల మీద పెట్టుకొని మోస్తూ భారంతో ఉంటామన్నమాట. దాన్ని మళ్ళీ ఇంకో చోటుకి కూడా తీసుకెళ్తాం, ఆ కోపాన్ని దాన్నంతా. ఒక్కసారి మనం కూర్చొని అసలు ఆ కోపం అనేది ఎందుకు వచ్చింది ఎందుకు మనకు ఆ ప్రతికూల భావన అనేది జరిగింది అనేది మనం చూసుకోవాలి. కనుక మరి రాత్రి పడుకునేటప్పుడు మనం ఏ ఆలోచనలతోటి పడుకుంటాము? ఉదయం లేవగానే చూడండి ఫస్ట్ థాట్ అదే ఉంటుంది. కనుక ముఖ్యంగా మన ఈ ఎరుకలో ఇట్లా ఉంటే మనం వెంటనే మన థాట్స్ అన్నీ మార్చుకుంటూ ఉన్నప్పుడు మనం బయటికి రావచ్చు ఫ్రెండ్స్. కనుక మరి ధ్యానం అనేది చేయండి. ఎవరికి ఎంత వయసు ఉంటే అన్ని నిమిషాలు కాళ్ళు క్రాస్ చేసుకోవాలి అని వేళ్ళల్లో వేలు పెట్టుకొని పద్మాసనంలో కూర్చోవచ్చు, కింద కూర్చోవచ్చు, ఒక మంచంలో, కుర్చీలో, ఎక్కడైనా కూర్చోవచ్చు. ఒకవేళ కాళ్ళు నొప్పులుగా ఉన్నాయంటే మనం కాళ్ళు చాపుకొని కూడా కూర్చోవచ్చు. మరి మొదట మనకు బాగా థాట్స్ వస్తాయి, డిఫరెంట్ థాట్స్ వస్తాయి. ఎన్ని వచ్చినా మనం కూర్చోవడానికి ఫస్ట్ సన్నద్ధం చేసుకోవాలి మన బాడీని. 15 నిమిషాలు అయితే 15 నిమిషాలే అలవాటు చేసుకోవాలి. అలా చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనము ధ్యానం అనేది పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. ఎప్పుడైతే ఈ ధ్యానం అనేది అలవాటు అవుతుందో మన ఆలోచనలో మార్పు వస్తుంది. ఎవరు మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎంత ప్రతికూలంగా మాట్లాడినా
మనం వాళ్ళ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళాం. మన ఫ్రీక్వెన్సీ మనకే ఉంటుంది. ఒకవేళ ఒకసారి మాట్లాడినా మళ్ళీ మనం ఎరుకలోకి వచ్చేస్తాం, వచ్చి మళ్ళీ మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఫ్రెండ్స్, ఇంతే. ప్రతిసారి మన యొక్క ఆలోచనను మనం గమనించుకుంటూ ఉంటే ప్రతిరోజు మనకు అద్భుతంగా సాగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.